Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many, many more and all the very best. సో అయితే ఇప్పుడు గద్దర్ అవార్డ్ రికగ్నైజేషన్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత కట్ చేస్తే ఎపిసోడ్ మీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి అంటారా? జనాలకి ఏముంటాయి ఏం లేవంటారా? ఏముంటదండి ఎక్స్పెక్టేషన్స్ అంటే ఉంటది. ఓకే, మేము ఒక మంచి ఫిల్మ్ అవార్డు పక్కన పెడితే సినిమాని బట్టి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఆబ్వియస్లీ అవార్డు బట్టి కాదు, సినిమా ప్రీ వెడ్డింగ్ షో చూసాక ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఆ ఎక్స్పెక్టేషన్ గట్టి అంతే. ఈ అవార్డ్స్ ఇవన్నీ పక్కన సెకండరీ థింగ్స్. ఆడియన్స్ ఉండే నెక్స్ట్ సినిమా ఎక్స్పెక్టేషన్ ఆ అవార్డు బట్టే ఉంటుంది, అది ఆ సినిమా బట్టే ఉంటుంది అనేది నా ఫీలింగ్. అయితే ఇప్పుడు వేరే ఫ్యూ సినిమాస్ లైక్ లిటిల్ హార్ట్స్ కావచ్చు, రాజు బట్స్ రాంబాయ్ కావచ్చు, గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో కావచ్చు, దండోరా కావచ్చు. అంటే దండోరా కాస్టింగ్ పెద్దగా ఉంది కాబట్టి నేను ఇంక్లూడ్ చేయట్లేదు. సో ఇవి చిన్న కాస్టింగ్ తోటి వచ్చి అంటే వెరీ అన్నోన్ ఫేసెస్ తో వచ్చింది రాజు బట్స్ రాంబాయ్, వెరీ ఫ్రెష్ ఫేసెస్ తో వచ్చింది లిటిల్ హార్ట్స్, అండ్ కొంచెం తిరువిరు ఇస్ ఓన్లీ ద వన్ పర్సన్. అదే తిరువిరు ఇస్ ఓన్లీ వన్ పర్సన్, మిగతాదంతా కూడా ఫ్రెష్ కాబట్టి. సో ఇలా చూసుకుంటే ఒక చిన్న స్టోరీ లైనప్ తో వచ్చి పెద్ద ఇంపాక్ట్ చూపించినటువంటి సినిమాల కింద మనం కన్సిడర్ చేయొచ్చు వీటిని. ఆ మాటను మీరు తీసుకుంటారా? వాట్ ఎవర్ ద సినిమాస్ ఇప్పుడు చిన్న సినిమాతో వచ్చి పెద్ద ఇంపాక్ట్ ని చూపించిన ఇండస్ట్రీలో అంటే మీరు ఏమంటారు? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఒక్క సినిమా నేను ప్రీ వెడ్డింగ్ అని అనట్లేదు, ఆబ్వియస్లీ ఈ 2025 లో వచ్చిన ఈ చిన్న సినిమా ఇదనేది నెక్స్ట్ చాలా వరకు ఇన్స్పిరేషన్. చాలా వరకు అంటే చాలా ఒక హోప్. చిన్న సినిమాలు బతకవు, చిన్న సినిమాల్ని తొక్కేస్తారు, చిన్న సినిమాలు చూడరు అన్న మాటలన్నిటికి లేదు. ఆడియన్స్ లో కూడా ఒక అవగాహన వచ్చింది. లేదు, కంటెంట్ ఉన్న సినిమాలు ఏదైనా ఒకటే, పెద్ద సినిమా ఏదైనా, చిన్న సినిమా ఏదైనా ఒకటే. సో దీన్ని బట్టి ఏంటంటే ఫిల్మ్ మేకర్స్, ఇంకా యంగ్ ఫిల్మ్ మేకర్స్ కొత్త వాళ్ళు వస్తారు, ప్రొడ్యూసర్లు బతుకుతారు. వాళ్ళు బతికితేనే మాకు ఇంకా మళ్ళీ సినిమాలు వస్తాయి. క్రేజీ. అండ్ ఈవెన్ ఇన్ దట్ కేస్ 35 ఇస్ ఆల్సో బ్యూటిఫుల్ ఫిలిం యాక్చువల్లీ. ఆ స్టోరీ లైనప్ లో చిన్న స్టోరీ అంటే అందులో నివేత గారు ఉన్నప్పటికీ కూడా రిమైనింగ్ వాళ్ళందరూ ఫ్రెష్ అయ్యి కాబట్టి ఆ స్టోరీ లైనప్ కూడా చాలా న్యాచురల్ గా నేటివిటీకి తగ్గట్టుగా ఉంటుంది. అయితే అవార్డు వచ్చిన తర్వాత ఇండస్ట్రీ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి అంటే ఏం చెప్తారు? నాకండి మీకే అవార్డు వచ్చిన తర్వాత అంత కాంప్లిమెంట్ అంటే, అవార్డు వచ్చిన తర్వాత ఏముంటదండి, అవార్డు వచ్చిన తర్వాత పర్సనల్ ఫీలింగ్ తప్పిస్తే అవార్డు వచ్చిన తర్వాత అంత గుర్తుండిపోయే కాంప్లిమెంట్లు ఏం లేవండి. అంత ఎవరు కంగ్రాచులేట్ చెప్పారు అంటే ఇది గుర్తుండిపోయింది అనే తక్కువ. నేను ఇప్పుడు మీరు అడగండి, నాకు బ్రెయిన్ కి తట్టలేదు ఒకటి కూడా. ఏమో మేబీ ఏదో తర్వాత గుర్తొస్తుంది అంటే ఇంటర్వ్యూలోపు గుర్తు తెచ్చుకొని చెప్తాను. సినిమా అయ్యాక అయితే మాత్రం నాకు బాగా గుర్తున్నది తిరువీరు గారిదండి. ఫస్ట్ ఆయన సినిమా చూసి ఆయన ఒక్కరికే చూపించామన్నమాట, నార్మల్గా ఎడిట్ టేబుల్లో చూపించి సినిమా చాలా బాగుంది. ఆయన ఏమన్నారంటే, నేను బాగా చేశాను, నువ్వు బాగా తీసావు. నాకు కళ్ళకి చాలా హాయిగా అనిపించింది చాలా రోజుల తర్వాత. ఈ రక్తపాతాలు ఇవేం లేకుండా నాకు చాలా పీస్ఫుల్ గా అనిపించింది అని అన్నారు. ఒక సినిమాగా, అదే మన సినిమా అనేది కాదు, ఈ సినిమా బెస్ట్ కాంప్లిమెంట్ అండి. నాకు ఫస్ట్ బెస్ట్ కాంప్లిమెంట్. Hi, Andy. Congratulations to Volga Video for 18 million subscribers.